బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో అరెస్టైన నిందితుల కస్టడీకి తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణల కేసులో నిందితులు పొమ్మిల్ జైన్, అపూర్వ, వినయ్ కాంత్ చావడాలను 3 రోజుల సిట్ కస్టడీకి కోర్టు అప్పగించింది. A3, A5 లను సిట్ కస్టడీకి అప్పగించిన కోర్టు ఈ కేసులో A5 బెయిల్ పిటిషన్ విచారణ మార్చి 6కి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో A3, A4 ల తరపున మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. A3, A5 గా ఉన్న పొమిల్ జైన్, అపూర్వ, వినయ్ కాంత్ చావడాలను తిరుపతి సబ్ జైలుకు నుంచి సిట్ అధికారులు విచారణకు తమ కస్టడీకి తీసుకున్నారు. ఇక అంతకుముందు తిరుపతి రుయా హాస్పిటల్లో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం 2 నిందితులను సిట్ కస్టడీకి తీసుకుంది. కల్తీ నెయ్యి కేసులో నిందితులను 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. మరి కస్టడీకి ఈ రోజు తీసుకువెళ్తున్నారు. మరి 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా సురేష్ తిరుపతి నుంచి అందిస్తారు. సురేష్ చెప్పండి. సురేష్, ముడిపడిన అంశం శ్రీవారి లడ్డూ తయారీ వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిన ఘటనలో దేశవ్యాప్తంగా సంచలనం రేగించింది. ఆ ఘటనలో 4 అరెస్ట్ చేసి మొదటగా 5 రోజుల పాటు కస్టడీ తీసుకు విచారించారు. తాజాగా మరో 2 అంటే A3, A5 లను కోర్టు నుంచి అప్పగించాలని పోలీసులు నోటీసు దాఖలు చేశారు. ఆ నేపథ్యంలో కోర్టు అనుమతించింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వాళ్ళని విచారించబోతున్నారు. కల్తీ సొత్తుదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు తెచ్చబోతున్నారు. ఎందుకంటే ఎటువంటి శక్తి సామర్థ్యం లేని డైరీల్ని నకిలీ వేబిలతో సృష్టించి టెండర్ దక్కించుకున్న కారణంగా మరోవైపు పూర్తి స్థాయిలో జంతు కొవ్వు పదార్థాలతో కలిసిపోయి నెయ్యిని సప్లై చేయడం భక్తుల మనోభావాలు పడిపోయిన అవసరం కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి 2, సిబిఐ నుంచి 2 విచారిస్తే ఆ తరంలో మరో 2 కూడా అదులో తీసుకున్నారు. మరి కొంతమందికి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. వీరు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనప్పటికీ 2 బెయిల్ పిటిషన్ వాయిదా చేశారు. మరోవైపు 2 బెయిల్ పిటిషన్ రద్దు చేసిన ఆ రకంగా వీరిని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విచారించబోతున్నారు. కీలక అంశాలను, కీలక విషయాలను, దీని వెనకాల ఎవరు ప్రమేయం ఉందనే విషయాన్ని రాబట్టబోతున్నారు. వీణ రైట్ సురేష్, థ్యాంక్ యూ.